రాకిట్ల పౌర్ణమి రోజున నా బిడ్డకు కడుపు నొప్పి బాధపడుతున్న సమయంలో నేను 20,000 సంపాదన చేస్తున్నాను, కానీ అది వ్యర్థం అవుతున్నది. ఎందుకని అర్థం కావట్లేదు. ఆ సమయంలో రూపాయి లేకుండా హాస్పిటల్ వెళ్ళాలని తపన ఉన్నది, కానీ వెళ్ళలేని సమయంలో ఆ రోజున ఆటోలో ఎక్కుదామన్నా కూడా ఎక్కువగా కాలు పెట్టినటువంటి సందు లేకుండా ఉన్నారు. కాబట్టి ఎటు వెళ్ళని పరిస్థితుల్లో నా బిడ్డకు 24 గంటలు కడుపు నొప్పితో ఉన్న సమయంలో ఎవరికి ఫోన్ చేసి అడిగినా కూడా డబ్బులు దొరకనటువంటి సమయంలో మరి నాకు ఒక ఆలోచన వచ్చింది. నాకంటూ ఒక సంఘం ఉన్నది, అన్నకు ఫోన్ చేసి మాట్లాడదామని ఫోన్ చేసి అడిగినాను. అయితే వెంటనే ప్రార్థన చేసినాడు. ఆ క్షణం నుంచి కడుపు నొప్పి సంపూర్ణంగా తగ్గినది. మరి అట్లనే కాకుండా నేను డబ్బులు అడిగిన వాళ్ళు కూడా అంతవరకు ఇవ్వలేని వాళ్ళు కూడా నాకు ఇచ్చారు. మరి తర్వాత రోజు కూడా నాకు శాలరీ కూడా వచ్చింది. ప్రార్థన వలన ఇన్ని మేలు జరిగిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి.